కేవీపీఎస్ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖున హైదరాబాద్లోని సంక్షేమ భవనం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు అవలంబిస్తున్నారు. హాస్టళ్లలో చాలామంది స్టూడెంట్స్కు ఈరోజు మూత్రశాలలు లేవు, మరుగుదొడ్లు లేవు, అట్లాగే కాంపౌండ్ వాళ్ళు లేవు. పాములు వచ్చి హాస్టళ్లలో సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహిర్భూములకు వెళుతున్నటువంటి సందర్భంగా పాము కాటుకు గురవుతున్నటువంటి విద్యార్థులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అట్లాగే మంచాలు లేవు, నేలపై పడుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి నెలకు ఒక విద్యార్థికి పౌష్టికారం అందించాలని 900, 1100 రూపాయలు ఇస్తున్నారు. దాంతో విద్యార్థుల కడుపు నిండదు. కాబట్టి ప్రతి విద్యార్థికి నెలకు కనీసం 2500 రూపాయలు ఈ భోజనం మెస్సు కొరకు కేటాయించాలని, అట్లాగే వాళ్ళకు నెలవారీగా ఇచ్చేటటువంటి ఖర్చులకు ఇచ్చేటటువంటి ఇప్పుడు 100 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని 500 పెంచాలని, ప్రతి నెల వాళ్ళకు రెగ్యులర్గా అన్ని రకాల సౌకర్యాలు హాస్టల్లో ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళకు మెరుగైన సొంత భవనాలు నిర్మించడంతో పాటు బహిర్భూమికి ఇవ్వకుండా అక్కడ మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేసి కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసి, అట్లాగే ఇటీవల వాళ్ళ ట్యూషన్ కూడా సరిగ్గా చెప్పడం లేదు. గతంలో ఏళ్ల తరబడి ట్యూషన్ చెప్పేటటువంటి ట్యూటర్లకు గవర్నమెంట్ బిల్లులు ఇవ్వనందుకు, వాళ్ళ జీతాలు ఇవ్వనందుకు ఈరోజు ట్యూటర్లు ముందుకు రావడం లేదు. వాళ్ళ పెండింగ్ వేతనాలు ఇచ్చి వెంటనే ట్యూషన్ ప్రారంభించాలని చెప్పి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఎల్లుండి 23న నిర్వహించేటటువంటి హైదరాబాద్ సంక్షేమ భవన్ ముందు జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున హాస్టల్, కళాశాల విద్యార్థులందరూ కూడా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం.